నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతి ఏంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో చెప్పండి అమ్మా, ఈరోజు మనం మన ప్రోగ్రామ్ని ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ముందుగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ఇలా ఉన్నారమ్మా? బాగున్నారా? బాగున్నాను తల్లి. సో 17 years నుంచి మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మీ మ్యారేజ్ బ్యూరోని. సో ఈ మధ్య కాలంలో పెళ్లి కాని ప్రసాదాలు మరి ఎక్కువ అయిపోతున్నారు. సో ఎందుకంటారు? పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువైపోవడం కన్నా కూడా వాళ్ళ కెరీర్ పట్ల నమ్మకాలు, తర్వాత ఏంటంటే జీతం హైక్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాము, పెళ్ళి తర్వాత చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అని తల్లిదండ్రులకు చెప్పడం. తల్లిదండ్రులు కూడా వీళ్ళ యొక్క ఆలోచనలకి అంటే ఓకే పర్వాలేదులే, ఇంకా ఏదో 27 26 అంటే 30 వచ్చేస్తున్నాయి. ఇంకా అప్పుడు ఏంటంటే ముదిరిపోయినటువంటి 30 దాటగానే ముదిరిపోయారంటున్నారు. అందువల్ల తల్లిదండ్రులేమో పెళ్లి చేసేయాలని వాపోతున్నారు. వీళ్ళేమో ₹1,00,000 పైన జీతం ఉండాలి. ఇదివరకు 3 సంఖ్యలు, 4 సంఖ్యలు, 5 సంఖ్యలు, ఇప్పుడు ఇంకా దానికి ప్లస్లు పెట్టుకుంటూ పోతున్నారు. అందువలన వివాహాలు కొంచెం లేట్ అవుతున్నాయి. ఎస్ మా. అట్లనే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు జాబులు చేస్తున్నారు, ఇద్దరు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి లేదా క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు? ఇది అందరికీ ఉపయుక్తమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక లక్షల్లో తీసుకుంటున్నారు, అవతల వాళ్ళకు కూడా అన్ని లక్షల్లో ఉండాలి కదా జీతం. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి కూడా పొంతలను ఎలా అయితే మేము జ్యోతిష్య ప్రకారం చూస్తామో అలాగే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే కనుక 10 లక్షల జీతం పిల్లకు వస్తుంది, పిల్లాడికి కనీసం 12 15 రావాలి కదండి అంటారు. అది నిజమే కదా, సమంజసమే కదా. రేపొద్దున ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే చెప్తారు. అవునండి నిజమేనండి, అలాగేనండి, అలాగే చూస్తాం. ఆ తర్వాత ఏంటంటే హఠాత్తుగా ఈ పిల్లకి ఇంకా జీతం ఇంకో కంపెనీ జంప్ చేసింది అనుకోండి, ఎక్కువైపోయింది అనుకోండి, అది 30 లక్షలు 40 లక్షల జీతం ఆ పిల్లకి 50 లక్షలు 60 లక్షలు కూడా వచ్చేస్తుంది. అప్పుడు మగపిల్లాడు మరి అంత జీతం తెచ్చుకునేవాడు మరి మళ్ళీ మనకి కావాలి కదా. అంటే ఇదివరకు ఏంటంటే కొంచెం ఆస్తులు, తర్వాత స్టాండర్డ్ ఉంటే కనుక కుటుంబానికి, అంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ అనుకుంటే కనుక ముందుకు వచ్చేసేవారు. ఇప్పుడు కొంచెం దానికన్నా జీతాల మీదే బేసిక్ అవుతున్నారు. కొన్ని ప్రొఫైల్ చెప్తుందాం. చెప్పుకుందాం. చెప్పండి అమ్మా, ప్రొఫైల్ చెప్పండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి అమ్మాయి కావాలి. క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం, బీటెక్ MBA, ఈ అబ్బాయి కూడా 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైట్, MBBS MD, డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే అమ్మాయి 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, 5'8" హైటు, పిల్ల హైట్గా ఉంది, హైట్గా ఉన్న అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు. అదేవిధంగా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 23 సంవత్సరాలు, బీటెక్ అయింది, అమ్మాయికి 5 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు 26 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు 26 సంవత్సరాలు, బీటెక్ MBA, ఈ అమ్మాయి కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేమ్మా. మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం కోసం చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. మీకు కావాల్సిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము ఇప్పుడే మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు. 9154690099, 9866044439 ఈ నెంబర్స్కి కాల్ చేసి ఇప్పుడే మీరు మేడంతో మాట్లాడచ్చు. అమ్మ, అలాగే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉండాలి అమ్మాయికి అబ్బాయికి ఈ జనరేషన్లో?
ఈ జనరేషన్లో అబ్బాయికి అమ్మాయికి నిజంగా చెప్పాలంటే కనుక అందరూ 2-3 ఏళ్ళు అంటున్నారు కానీ 4 ఏళ్ల దాకా ఉన్నా పర్వాలేదు, సంబంధం మంచిదే. అంటే అమ్మాయిలు తొందరగా స్థిరపడిపోతున్నారమ్మా అన్ని రకాలుగా కూడా. అమ్మాయిలకి కెరీర్ పరంగా అన్నిటిలోని జీతాలేంటి, తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి, ఎక్సలెంట్గా వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తువులకి కొంచెం నింపాదిగా ఉంటుంది కాబట్టి ఒక 4 ఏళ్ళు గ్యాప్ మ్యాక్సిమం పెట్టుకుంటే చాలు. 5 ఏళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఏంటండి అంటారు. అందుకని కనీసం 3-4 ఏళ్ళన్నా పెట్టుకుంటే తప్పనిసరిగా సరైన సంబంధం దొరుకుతుంది. ఇద్దరి మధ్య కూడా కొంచెం ఏంటంటే 2-3 ఏళ్ళు తేడా ఉంటే కనుక అర్థం చేసుకునే నైజం కూడా బాగుంటుంది. ఓకే అమ్మా. అలాగే ఈ కదలి వివాహాలు, కుంభ వివాహాలు అంటే ఏంటి అసలు, వీటి గురించి చెప్పండి. తప్పనిసరిగా ఈ కొన్ని ప్రొఫైల్స్ అయిపోయాక అప్పుడు ఓకే. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉండి ఐఐటి చేసినటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు చార్టర్ అకౌంటెంట్, ఈ అబ్బాయి కూడా 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు ఐఐటి చేసి ఎంబీఏ కూడా చేశాడు, 52 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు బీటెక్ ఐఐటి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఐఐటి, ఇతను 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. సరే, మరి అబ్బాయిలు చెప్పుకున్నాం కాబట్టి అమ్మాయిల విషయానికి వద్దాము. చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి ఏమో 40 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, అందుకని వెల్ సెటిల్డ్ వరుడు కావాలంటున్నారు. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది ఈ పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు ఎంహెచ్ఎస్సి యూకేలో 100Kలో ఉంది ఎంఐ, ప్రాపర్టీ 30 కోట్లు, అక్కడ పిఆర్ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 22 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 50,000 జీతం, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు యుఎస్లో 240Kలో ఉండి ఒక 50 కోట్ల ప్రాపర్టీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోని 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, ఓకే, 25 CR ప్రాపర్టీ కూడా ఉంది. 29 సంవత్సరాలు పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 5'8" హైటు ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి కూడా చేశాడు, అయినా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యుఎస్లో 100Kలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. 25 సంవత్సరాలు పద్మశాలి క్యాస్ట్ 5'4" హైటు ఎంటెక్ బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ పిల్లకు కూడా 15 కోట్ల వరకు ప్రాపర్టీ ఉందట, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 12 కోట్ల ఆస్తి కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మా. ఇలాగే ఇంతకుముందు నేను అడిగినట్టుగా కదలి వివాహాలు, కుంభ వివాహాలు అంటే ఏంటి, ఈ వివాహాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? తప్పనిసరిగానమ్మా, ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి మన హైదరాబాద్కి వచ్చి రూమ్ తీసుకుని మరి కదలి వివాహం కుంభ వివాహం చేయించుకుని తర్వాత వివాహాలు వెంటనే ఒక 3 నెలల్లో అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిహారాలు చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా ఎత్తుకున్న వాళ్ళు 1 ఇయర్లో ఉన్నారు మనకి. అందువల్ల ఏంటంటే కదలి వివాహం అంటే అరటి చెట్టుతో అబ్బాయికి మగపిల్లాడికి పెళ్ళి, కుంభ వివాహం అంటే ఆడపిల్లకి ఆ యొక్క ఏదైతే కుంభం ఉందో దాంట్లోకి లక్ష్మీ నారాయణుని ఆవాహన చేసి ఆ నారాయణుడితో అమ్మవారికి ఎలా అయితే పెళ్ళవుతుందో అలాగే అమ్మవారికి రూపంగా అమ్మాయిని భావించి పెళ్లి చేయటం. అలా చేయడం తర్వాత మాంగళ్య దోషాలు, కుజ దోషం, కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల కలిగేటటువంటి దోషాలన్నీ కూడా పరిహారం తర్వాత వివాహం చేస్తే నిలుస్తుంది సుమా అని మనకి శాస్త్రాలు చెప్పాయి కాబట్టి ఆ విధంగా చేయించడం జరుగుతుందమ్మా. అది సంగతి. కొన్ని ప్రొఫైల్ చూద్దామా. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, 12 కోట్ల ఆస్తి ఉంది పిల్లాడికి, తగినటువంటి వధువు కావాలి.
గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5 హైటు బెంగళూరులో చేస్తున్నాడు, ఎంబీఏ చేశాడు, 19 లక్షల జీతం, 15 కోట్ల ఆస్తి. ఈ పిల్లాడికి అమ్మాయి కావాలి. 29 సంవత్సరాలు గౌడ్స్ క్యాస్ట్ 5'8" హైటు ఎంబీబీఎస్. ఈ అబ్బాయి కూడా డాక్టరు, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతం, 9 కోట్ల ప్రాపర్టీ, వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు ఎంబీఏ, 12 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ, మన హైదరాబాదే, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు గౌడ్స్ క్యాస్ట్ 5'5" హైటు బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పిల్ల, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీబీఎస్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ సర్జన్గా డాక్టరు. ఈ డాక్టర్ అయినటువంటి అబ్బాయికి వధువు కావాలి, 15 లక్షల జీతం. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్, యూఎస్లో 150Kలో ఉండి 35 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీఏ, హైదరాబాద్లోనే 15 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, హైదరాబాద్లోని 22 లక్షల జీతం, 20 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయిలండి వీళ్ళందరూ. 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పిల్ల, 110K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బెంగళూరు, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ, హైదరాబాద్లోనే 12 లక్షల జీతం, ఈ పిల్లకు కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక రెడ్డి క్యాస్ట్కి వస్తువులకు 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, ఐఐటి చేసి యూఎస్లో 320Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంబీఏ, కెనడాలో ఉన్నాడు, నెలకి 3 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 100K వస్తుంది, ఆ తర్వాత పిఆర్ కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్, ఐఐటి చేసి 1.5 crore ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఇహ రెడ్డి క్యాస్ట్ అమ్మాయిల దగ్గరకు వస్తుల్లోకి 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్, ఐఐటి చేసింది పిల్ల, యూఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది అక్కడ, 140Kలో ఉంది, I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ యూకేలో ఉంది, 120Kలో ఉంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు చార్టర్ అకౌంటెంట్, 13 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు బీటెక్ ఎంఎస్, బిట్స్ ఫిలాన్లో చేసినటువంటి ఈ పిల్లకి 18 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అందరికీ ఆహ్వానం పంపుతోంది, ఆ విషయాన్ని గమనించుకోండి. ఎస్, ఒకవేళ మీరు కనుక మంచి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే నిజంగా మంచి వెల్ సెటిల్డ్ మ్యాచెస్ అన్ని మేడం దగ్గర ఉన్నాయి. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మేడంతో కూడా మాట్లాడొచ్చు. 9154690099, 9866034439 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడే క్లారిఫై చేసుకోవచ్చు. అమ్మ, అలాగే పెళ్లి సంబంధాల విషయంలో పెద్దలు కట్న కానుకల విషయానికి వచ్చినప్పుడైతే నో డిమాండ్ అని చెప్తున్నారు. అంటే ఎట్లాంటి డిమాండ్స్ లేవు, మాకు అమ్మాయి బాగుంటే సరిపోద్ది లేదా అబ్బాయి బాగుంటే సరిపోద్ది, సో ఇట్లాంటివన్నీ చెప్తుంటారు ముందు సంబంధానికి వచ్చినప్పుడు. మరి నిజంగా ఇవన్నీ అమలు చేస్తున్నారా తర్వాత సంబంధం విషయానికి వచ్చిన తర్వాత? అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఇది మామూలుగా జనరల్గా ఇప్పుడు అబ్బాయిలు వాళ్ళు అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, సాధారణంగా ఎవరు డిమాండ్ చేయట్లేదమ్మా. అది మాత్రం నిజంగా మనం చెప్పుకోవాల్సిన విషయమే. వాళ్ళు నిజంగా బంగారు తల్లులు బంగారు తండ్రుల కింద లెక్క నా దృష్టిలో అయితే. ఏం అడగట్లేదు. కానీ ఏంటంటే ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూర్చొని మాట ముచ్చట అని మొదలు పెడతారు. మన తెలంగాణలో అయితే అక్కడ కూడా పెద్దల్లో వ్యవహారం చేస్తారు మన తెలుగునాట. అయితే ఏమిటంటే ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అయ్యో అదేమిటి పిల్లని ఇంతేనా, ఇదేమిటి ఉద్యోగం చేస్తే మాత్రం
మీ స్థాయి ఏంటి, మీరేమిటి, అది ఇది అనేసి కాస్తంత వాళ్ళకి కొంచెం ఎట్లా ఎత్తుతారు. వాళ్ళు మరల పెళ్లి తర్వాత కనపడకపోవచ్చు, కానీ ఏంటంటే ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలిస్తేనే మీరు పైకి వెళ్ళాలి. అందుకనే చాలా వరకు సంబంధాలు మన ఆఫీస్లోనే మీటింగ్స్ పెట్టడం, మన ఆధ్వర్యంలోనే కట్న కానుకలు మాట్లాడడం. ఏం లేదంటే ఓకేనండి, వాళ్ళు ఏమన్నా గోల్డ్ ఇచ్చుకుంటే ఆడపిల్లకి ఇచ్చుకోమనండి అంటే మీ ఇష్టం అండి, మీ అమ్మాయికి తొడుగేసుకుంటారా లేకపోతే కొంచెం పెట్టుకుంటారా, ఎన్ని తులాలు పెట్టుకుంటారు, గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి మీరు ఆలోచించుకొని చేసుకోండి, పెళ్ళి ఈ విధంగా జరగాలంటున్నారు అని వాళ్ళ ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడిన సంబంధాలు అన్నీ కూడా తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడటానికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల గురించి ఏం ఉండవు. ఇంకా లాంఛనాలు మాట్లాడేస్తున్నాను, అన్నీ మాట్లాడేస్తున్నాను. అందువలన తలకాయ నొప్పులు లేకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రేపు లేదు ఎల్లుండికి 18వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అంటే భగవంతుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నాయి అంటే మనం అబద్ధం చెప్పకపోవడం, నీతిగా నిజాయితీగా ఉన్న విషయాన్ని వాళ్ళ మధ్య అంటే అంటూ ఉంటారు కదా, కొబ్బరికాయ బద్దలు కొట్టినట్టు కుండ బద్దలు కొట్టినట్టు అని, ఆ విధంగా ఉండడం వల్ల కూడా మనకి అన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎస్ మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, 3.5 లక్షలు వస్తుంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, 17 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంహెచ్ఎసి, 165 కేలో ఉన్నాడు, పిల్లాడు యూఎస్లో. ఈ పిల్లాడికి I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, ఎంఐ, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు. ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలి, ఎండి చేసినటువంటి వరుడు కావాలి అని వాడు చూస్తున్నారు. అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో కూడా 27 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, ఎంఎస్, ఈఎంఐ సైంటిస్ట్గా పనిచేస్తుంది, 140K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు. ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో అబ్బాయి 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యుఎస్లో 160Kలో ఉన్నాడు, పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, యుఎస్లో 100Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, ఎంఐ, తగినటువంటి డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, యుఎస్లో ఎంఎస్ చేసి 285Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు. ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు చూద్దామమ్మా, చూసి తర్వాత మాట్లాడదాము. మీరు ఏదో క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నారు, వేయండి. అడగమంటారా? సో ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయినాయి, ప్రతి ఒక్కరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లనే ఒకవేళ పెళ్లి సంబంధం ఏదైనా కారణాల వల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరేమైనా ఇట్లాంటివి ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయలేదు, కానీ జరిగిన విషయాలు కొన్ని అంటే మన ఫ్రెండ్స్లో కానీ దూరంలో కానీ అంటే తెలుస్తూ ఉంటుంది కదా, మనం వెళ్తూ ఉంటాం కొన్ని వాటికి. అలాంటప్పుడు జరిగినవి ఉన్నాయి, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇందువల్ల అంటే కనుక ఇప్పుడు ఎప్పుడైతే నిశ్చితార్థం అయిపోయిందో సగం పెళ్ళి అయిపోయిందని అనేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇవి కొంచెము ముఖ్యంగా విలేజెస్లో కూడా అందరూ ఫార్వర్డ్గా ఆలోచించేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. మామూలుగా ఇదివరకు ఏంటి సిటీలోనే ఇలా జరుగుతున్నాయి అన్నారు, కాదు ఇప్పుడు విలేజెస్లో కూడా చాలా సినిమా షూటింగ్లా తీసేస్తున్నారు. దానివల్ల అది మిస్ అయితే కనుక అమ్మాయికి అబ్బాయికి కూడా ఆ వీడియోలో ఎంతవరకు అన్న వెళ్ళిపోయి తర్వాత వైవాహిక జీవితంలో మనం అన్ని విషయాలు చెప్పి హ్యాపీగా చేస్తే సంతోషం, కానీ ఏ మరుపాటున ఉండి చెప్పకపోతే తలనొప్పులే వస్తాయి.
ఒక పెద్ద టీవీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి సంబంధం నిశ్చితార్థం జరిగి చెడిపోయింది అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయితో జరిగిందన్న విషయం మనకు తెలీదు. ఆ అబ్బాయి ప్రొఫైల్ చాలా బాగుంది, పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, అంతా బాగుందనుకొని ప్రొఫైల్ తీసుకున్నాం సంతోషంగాని సంబంధాలు పెట్టాం. అప్పుడు వేరే అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసి, మేడం గారు ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూడండి, వాళ్ళ వీడియో ఉంటుందండి, ఆ అబ్బాయికి నిశ్చితార్థం అయ్యి ఎందుకు చెడిపోయిందో అనేసి చెప్పారు. దాంతో నాకు నిజంగా గబగబా ముందు యూట్యూబ్లో మనం అంత ఏం చూడం కదా, ఈ రీల్స్ అని అవన్నీ ఇవన్నీ అవన్నీ చూస్తుల్లోకి అప్పుడు అర్థమయ్యి ఏమండి చెప్పాలి కదండి, చెప్పితే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మనం చెప్పకపోవడం తప్పండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధమైన అనుభవం అయితే నాకు కూడా ఉంది. సో మీరు కూడా ఫేస్ చేశారు. సో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-11 హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంబీఏ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-7 హైటు ఈ అబ్బాయి బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంబీఏ ఈ పిల్లాడికి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంబీఏ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-8 హైటు గవర్నమెంట్ ఎంప్లాయీ తగినటువంటి వధువు కావాలి, ₹1,00,000 జీతం. మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఈ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అందుకే హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే మనల్ని చక్కగా సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-7 హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ ఎంబీఏ చేశాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంహెచ్ఎస్సి యుఎస్లో 150Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ ఎంబీఏ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. సో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్టార్టింగే హైదరాబాద్లో తార్నాక బుడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48 అక్కడ స్టార్ట్ చేశాము. తదుపరి దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా గుడి ఎదురుండగా ఉన్నటువంటి ఆఫీస్లో మా ఆఫీస్ ఉంది మనకి ఒకటి. అన్ని కిందనే ఉంటాయమ్మా, మెట్లు గొడవ ఉండదు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అదే మూడో విషయం ఏమిటంటే కనుక ముచ్చటగా బంజారా హిల్స్లో ఒక రోడ్ నెంబర్ 3లో ఉంది. అది కూడా ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఏది దగ్గర అయితే మీరు మీ సౌలభ్యం కోసం 3 బ్రాంచులు మనకి నడుస్తూ ఉన్నాయి. తొందరలో కొంచెం మంచి టైం వచ్చిన తర్వాత శ్రావణ మాసంలో అది కేపీహెచ్పి వైపు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. తొందరలో 18వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నారు. అట్లనే 4వ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. కంగ్రాట్స్ మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అదేవిధంగా మనకి గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు హైదరాబాద్లో 14 లక్షల జీతంలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజికా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-4 హైటు అమ్మాయి హెచ్ఆర్గా పనిచేస్తోంది, ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. ముఖ్యంగా ఇంకేమిటంటే కనుక మనకి
ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ హైదరాబాద్లోనే లక్షన్నర జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఇంకా ముఖ్యంగా ముదిరాజ్ క్యాస్ట్లో 32 సంవత్సరాలు 5 హైటు ఎంబీఏ చేసింది అమ్మాయి, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కానీ వీళ్ళందరూ కూడా రెండో పెళ్ళి. ఎందువల్ల అంటే రెండో పెళ్లి మ్యాచెస్ కూడా కొన్ని తీసుకొస్తూ ఉన్నామమ్మా, అందుకని రెండో పెళ్ళి కూడా మనం చెప్పుకుందాము. ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు ఎంబీఏ 50,000 జీతం, రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 40 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 2 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి రెండో పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది, 140Kలో ఉంది, H1B కూడా క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5 హైటు బీటెక్, ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, రెండో పెళ్ళికి వరుడు కావాలి, 15 లక్షల జీతంలో ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5 హైటు బీటెక్ ఎంబీఏ, ఎంఐ 18 లక్షల జీతంలో ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళికి అబ్బాయిలు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5 హైటు బీటెక్ హైదరాబాద్లో 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5 హైటు బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు, నెలకి 5 లక్షలు వస్తుంది, 300 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి రెండో పెళ్ళికి. రెండో పెళ్ళి కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెండో పెళ్ళి కమ్మ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకు 5 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి వెల్మ క్యాస్టు, కులాంతర వివాహం చూస్తారు, 36 ఏళ్ళు, 6 అడుగుల హైటు, ఈ పిల్లాడు యూఎస్లో ఉన్నాడు, 180Kలో ఉన్నాడు, I-140 కూడా క్లిక్ అయింది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి వెల్మా క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు, 34 సంవత్సరాలు 5 హైటు బీటెక్ ఎంబీఏ, ఈ పిల్లాడు హైదరాబాద్లోని 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళి మున్నూరు కాపు క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు, 35 సంవత్సరాల అబ్బాయి 5 హైటు బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు, ఫర్ మంత్ 10 లక్షల దాకా వస్తుందట, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, మా రాజ్ న్యూస్ వ్యూవర్స్ కోసం మీరు చాలా వెరీ సెటిల్డ్ అండ్ మంచి సంబంధాలు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు, సమయాభావం చేత కొన్ని చెప్పలేకపోయాను, అందరూ ఉంటారు, తప్పనిసరిగా ఫోన్ చేయండి నా పక్కనున్న నెంబర్లకి, డెఫినెట్గా మీ ప్రొఫైల్ కూడా పంపించండి, బయోడేటా పంపించండి, అన్ని విధాలా మీకు సేవ చేయడానికి 6 అమ్మాయిలు రెడీగా కూర్చుని ఉన్నారు అక్కడ. ఓకే అమ్మా, ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.